బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు? ఇవాళ చర్చ అదే సాగుతున్నది దేశవ్యాప్తంగా కూడా. దేశవ్యాప్తంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎవరు? జాతీయ అధ్యక్షులు అయితే ఇప్పటిదాకా విన్నటువంటి పేర్లు ఎవరు అనేటువంటిది మనం ఒక్కసారి చూస్తే వాళ్ళ ప్రపోజల్స్ ఎక్కడి వరకు వచ్చినాయి అనేటువంటిది చూస్తే, ఒకటి ముఖ్యంగా శివరాజ్ సింగ్ చౌహాన్ అనేటువంటిది దేశవ్యాప్తంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఒకటి వినబడింది. రెండు ప్రహ్లాద్ జోషి ఒకటి వినబడింది. ఇంకొకటి భూపేంద్ర యాదవ్ కూడా ఇద్దరికి, అమిత్ షాకి మోడీకి దగ్గర భూపేంద్ర యాదవ్ అనేటువంటిది ఇంకొక పేరు వినబడింది. వీళ్ళు కాకపోతే కిషన్ రెడ్డి అనేటువంటి పేరు తెలంగాణ నుంచి వినబడింది. ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ పేరు కూడా వినబడింది. ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాకు సంబంధించినటువంటి నాయకుడు. వీళ్ళంతా కూడా బీజేపీకి ఏబీపీ ద్వారా, ఆర్ఎస్ఎస్ ద్వారా స్వయం సేవకులుగా లేదంటే ఆర్గనైజేషనల్ సంబంధించినటువంటి మనుషులు అనేటువంటి అనుకుంటే వీళ్ళ పేర్లు మొదటి నుంచి వినబడ్డటువంటి పేర్లు. ఇంకొక పేరు మనోహర్ లాల్ ఖట్టర్ పేరు కూడా వినబడింది. మనోహర్ లాల్ ఖట్టర్, ఇది హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేరు కూడా వినపడింది. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మాజీ ముఖ్యమంత్రి, ప్రహ్లాద్ జోషి, భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్ లాల్ ఖట్టర్ వీళ్ళందరి పేర్లు వినపడ్డాయి. వీళ్ళందరి పేర్లలో అందరూ కూడా ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఉండిపోయారు. అందరూ కూడా కేంద్ర మంత్రులుగా మారిపోయారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి వీళ్ళను తీసుకువచ్చి బీజేపీలో ఉన్నటువంటి ఒక నిబంధన ఏంటంటే, ప్రభుత్వంలో అయినా సరే పదవులు ఉండాలి, పార్టీలో అయినా సరే కీలక పదవులు అనుకున్నటువంటి చోట పార్టీలో అయినా పదవులు ఉండాలి. పార్టీ పదవి ఉంటే ప్రభుత్వ పదవి ఇవ్వరు, ప్రభుత్వ పదవి ఉంటే పార్టీ పదవి ఇవ్వరు. కేవలం అమిత్ షా 5-6 నెలలు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాడు, లేదంటే నడ్డా ఒక 5-6 నెలలు ప్రత్యేక పరిస్థితులు, లేదంటే కిషన్ రెడ్డి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇటు మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు ఉండేటువంటి అవకాశము కనబడతలేదు. వీళ్ళకు సంబంధించి ఎవరు కనబడట్లేదు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు జాతీయ అధ్యక్షులుగా ఉండరు. ఇక ఎవరు ఉండబోతున్నారు? మనకు తెలిసిన సమాచారం ప్రకారం కిషన్ రెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించాలనేటువంటి ప్రయత్నం జరిగితే, లేదు నేను మంత్రివర్గంలోనే ఉంటా అంటే మంత్రి పదవి ఇచ్చారనేటువంటి ఒక చర్చ. సో కిషన్ రెడ్డికి ఇచ్చారంటే డాక్టర్ లక్ష్మణ్ మనకు పేరు వినబడింది. తెలంగాణ నుంచి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నాడు. అట్లనే పార్లమెంటరీ బోర్డు మెంబరు, ఎలక్షన్ కమిటీ బోర్డు మెంబరు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, ఇవన్నీ ఉన్నట్టు కూడా బీసీ, ఇవన్నీ కలిసి వస్తాయా లేదా అనేటువంటిది ఒక అంశము. ఒకటి తెలంగాణ నుంచి ఇస్తే డాక్టర్ లక్ష్మణ్ జాతీయ స్థాయి అధ్యక్షుడిగా ఉంటారా లేదా అనేటువంటిది ఒకటి ఉంది. అయితే డాక్టర్ లక్ష్మణ్ అవ్వాలనుకుంటే కిషన్ రెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా పిలిచేటువంటి అవకాశం లేదు. సో డాక్టర్ లక్ష్మణ్ అవుతారా కాదా? ఇక ఉన్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరి పేరు ఒకటి మొన్నటి వరకు ఉన్నది. పురంధేశ్వరికి సంబంధించి పురంధేశ్వరికి సంబంధించి ఆమె అవుతారా లేదా అనేటువంటి దాంట్లో జాతీయ స్థాయిలో ఆర్గనైజేషన్లకు సంబంధించి, పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఎఫెక్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆమెకు కూడా అవకాశం ఉందా లేదా అనేటువంటిది దక్షిణ రాష్ట్రాల నుంచి ఎవరికైనా ఇస్తే, ఇక కర్ణాటక నుంచి ఇస్తే యడ్యూరప్ప లాంటి నాయకుడికి ఇవ్వాలి కానీ అవకాశం లేదు. తమిళనాడులో ఇటు భాష సంబంధించినటువంటి సమస్య ఉంటుంది. కేరళకు సంబంధించినటువంటి అంశంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో పాపులారిటీ లీడర్ ఎవరున్నారు అనేటువంటిది ఒకటి ఉంది. అస్సాం నుంచి హిమంత బిశ్వ శర్మ సీఎం ఉన్నాడు. సర్బానంద్ సోనోవాల్ కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు. ఇక ఎవరు అనేటువంటిది రాజస్థాన్ నుంచి ఎవరైనా అవుతారా, గుజరాత్ నుంచి ఎవరైనా జాతీయ అధ్యక్షుడు అవుతారంటే, మహారాష్ట్ర నుంచి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ జాతీయ అధ్యక్షుడి రేసులో ముందు వరుసలో కనబడుతున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. మహారాష్ట్ర ఇటు మరాఠీ, అట్లనే హిందీ, ఇదంతే కాకుండా పార్టీ సంస్థాగతంగా ముందు నుంచి ఏబీవీపీ నుంచి, సంఘం నుంచి ఉన్నటువంటి వ్యక్తి, కార్పొరేటర్గా, మేయర్గా, ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, సీఎంగా కూడా
ఉప ఉప ముఖ్యమంత్రిగా ఇవన్నీ చేసి నేను ఉప ముఖ్యమంత్రిగా ఉండను అనేటువంటి మాట చెప్పినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ వైపు జాతీయ పార్టీ మొగ్గు చూపుతుందా? మహారాష్ట్రలో 48 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో మొన్న బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్ఎస్ఎస్కు మూలం అనుకున్నటువంటి నాగపూర్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి, మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి, ప్రభుత్వ పనితీరు తెలిసినటువంటి వ్యక్తి, యువమోర్చాలో జాతీయ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి, ముంబైకో మహారాష్ట్రకో అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇన్ని అనుభవాలు ఉన్నటువంటి నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ను ఉప ముఖ్యమంత్రిగా తీసేసి జాతీయ అధ్యక్షుడిగా చేస్తారు, ఆయన కాకుండా ఇంకెవరూ లేరు అనేటువంటి కీలకమైనటువంటి సందర్భంలో దేవేంద్ర ఫడ్నవీస్ను తీసుకొస్తారనేటువంటి చర్చ జాతీయ స్థాయిలో జరుగుతున్నది. సో వీళ్ళెవరూ కాకుండా దేవేంద్ర ఫడ్నవీసే అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇంకా ఎవరు ఊహించని విధంగా జార్ఖండ్ నుంచో, ఛత్తీస్గఢ్ నుంచో, రాజస్థాన్ నుంచో వసుంధరా రాజే లాంటి మాజీ ముఖ్యమంత్రిని తీసుకురాగలుగుతారా లేదా? ఇవన్నీ కూడా కనబడినటువంటి అంశాలు. ఎవరు జాతీయ అధ్యక్షుడు అవుతారు? అప్పటికప్పుడు మధ్యలో పార్టీలు వచ్చినటువంటి వాళ్ళను జాతీయ స్థాయిలో అధ్యక్ష పదవికి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అనేటువంటిది మనం చెప్పలేం. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం, మనం వేసేటువంటి అంచనా ప్రకారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ను జాతీయ స్థాయిలో అధ్యక్ష పదవికి తీసుకువెళ్తారనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ. ఇది కాకపోతే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరినైనా తీసుకోవాలనుకుంటే ఎవరున్నది? దక్షిణాది రాష్ట్రాల్లో ఇవ్వాలి ఈసారి అనేటువంటిది ఒక చర్చ. లేదు ఉత్తరాది రాష్ట్రాల్లో దెబ్బతిన్నాం కాబట్టి రేపు కాబోయే హర్యానాలో, మహారాష్ట్రలో ఎన్నికలు కూడా ఉండడం ఒక కీలకమైనటువంటి అంశం. హర్యానాలో, మహారాష్ట్రలో కీలకంగా, ఇటు జార్ఖండ్లో కూడా ఈ నవంబర్ లోపు 2-3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి. ఈ వచ్చేటువంటి ఫిబ్రవరి లోపు ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ఎవరున్నారు? ఢిల్లీలో జాతీయ అధ్యక్ష పదవికి అనేటువంటిది కూడా క్లియర్గా, అంటే ఇన్ని రాష్ట్రాలను సమన్వయపరచుకోగలగాలి, అనుభవం ఉండాలి, ప్రభుత్వంలో అనుభవం ఉండినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొస్తే. ప్లస్ ఇంకొకటి, దేవేంద్ర ఫడ్నవీస్ చేసినటువంటి ఒక మాట, నేను పార్టీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, మహారాష్ట్రలో ఫలితాలు బీజేపీకి ఎదురుగాలి రావడానికి నేను బాధ్యత వహిస్తాను, కాబట్టి నేను ప్రభుత్వం నుంచి బయటికి వచ్చి పార్టీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా వచ్చేటువంటి ఎన్నికల నాటికి ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా కీలకమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. సో కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారము జాతీయ అధ్యక్షుడు అవుతారనేటువంటిది మొగ్గు చూపవచ్చు.